1997 నాటి చారిత్రాత్మక హెబ్రాన్ ఒప్పందంలోని కీలక నిబంధనలను రద్దు చేస్తున్నట్టుగా ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజాలెల్ స్మోట్రిచ్ ప్రకటించారు. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ లోని హెబ్రాన్ పాలస్తీనా మున్సిపాలిటీలో ఉన్న పౌర ప్రణాళిక నిర్మాణ అధికారులను ఏకపక్షంగా ఉపసంహరించినట్టుగా ఆయన వెల్లడించారు. ఈ నిర్ణయం ఇజ్రాయిల్ పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ మధ్య జరిగిన దశాబ్దాల నాటి ఒప్పందాల ఉనికికే ముప్పుగా మారింది. ఈ వివాదాస్పద నిర్ణయం ద్వారా హెబ్రాన్ లోని స్థానిక పవిత్ర స్థలాలు, ముఖ్యంగా చారిత్రాత్మక ఇబ్రహీమీ మసీదుతో సహా ప్రణాళిక అధికారులు ఇప్పుడు ఇజ్రాయిల్ పౌర పరిపాలన పరిధిలోకి వెళ్తాయి. గతంలో కుదిరిన ఒప్పందాల ప్రకారం హెబ్రాన్ నగరాన్ని విభజించినప్పటికీ భద్రతా పరంగా ఇజ్రాయిల్ నియంత్రణ ఉన్న ప్రాంతాలలో కూడా పౌర సేవల లైసెన్సులు మంజూరు బాధ్యతను పాలస్తీనా మున్సిపాలిటీ చూసేది. ఇప్పుడు వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. ఈ పరిణామంపై పాలస్తీనా అథారిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది హెబ్రాన్ రాజకీయ చట్టపరమైన హోదాపై జరిగిన ప్రత్యక్ష దాడి అని వర్ణించింది. అంతర్జాతీయ చట్టాలను, శాంతి ఒప్పందాలను ఉల్లంఘిస్తూ ఇజ్రాయెల్ ఏకపక్షంగా తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయాన్ని అడ్డుకోవాలని అమెరికాతో పాటు అంతర్జాతీయ సమాజాన్ని పాలస్తీనా కోరింది. హెబ్రాన్ మేయర్ యూసఫ్ అల్ జబారీ స్పందిస్తూ ఇది తీవ్రమైన పొరపాటని హెచ్చరించారు. అయితే తాజా నిర్ణయంతో హెబ్రాన్ ఒప్పందం ఏమీ రద్దు కాలేదని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పాలస్తీనా మున్సిపాలిటీ గత కొన్నాళ్లుగా తమతో సహకరించకపోవడం వల్ల ప్రణాళిక అధికారులను మార్చాల్సి వచ్చిందని పేర్కొంది. కేవలం ఈ ఒక్క మార్పు తప్ప మిగిలిన నిబంధనలతో ఎలాంటి మార్పులు చేయలేదని వివరణ ఇచ్చింది. అయినా బెజాలెల్ స్మోట్రిచ్ చేసిన ప్రకటన ఉద్రిక్తలను మరింత పెంచే విధంగా ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉండగా గత ఫిబ్రవరిలో ఇజ్రాయెల్ కేబినెట్ వెస్ట్ బ్యాంక్ భూభాగంలో పౌర పరిపాలనను భారీగా మార్చేలా కొన్ని వివాదాస్పద తీర్మానాలను ఆమోదించింది. ఇజ్రాయెల్ అక్కడ నిర్మాణాలను విస్తరించడంలో భాగంగానే ఈ పౌర హక్కుల కోత విధిస్తుందని పాలస్తీనియన్లు ఆరోపిస్తున్నారు. హెబ్రాన్లోని చారిత్రక ప్రాధాన్యాన్ని కాపాడుకోవడానికి తాము యునెస్కో మరియు ఇతర అంతర్జాతీయ భాగస్వాములతో అత్యవసర సంప్రదింపులు జరుపుతున్నామని స్థానిక మున్సిపాలిటీ తెలిపింది. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఇరు దేశాల మధ్య శాంతి భద్రతలను ఇటువంటి చర్యలు మరింత దిగజార్చే అవకాశం ఉంది. 2017లోని యునెస్కో హెబ్రాన్ పాత నగరాన్ని ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చడం విశేషం. తాజా అధికార మార్పిడి నిర్ణయంతో ఈ ప్రదేశంలో నివసించే లక్షలాది పౌరులు రోజువారీ మున్సిపల్ సేవలు, స్థానిక పాలన మరియు ప్రజా జీవనంపై ఎలాంటి తీవ్ర ప్రభావం పడుతుందని స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.